నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ వెల్నెస్ సెంటర్ పైన నిర్లక్ష్యం కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఉచిత వైద్య సేవలు అందించేందుకు గతంలో ఈ వెల్నెస్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. కానీ ఆ కేంద్రంలో ప్రస్తుతం రోగులకు కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నారని అంటున్నారు జనం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించడంతో పాటు మందులు ఇవ్వడం కోసం గత ప్రభుత్వం వెల్నెస్ సెంటర్ ని ప్రారంభించింది. ప్రతిరోజు సుమారు 200 నుంచి 500 మంది వరకు హెల్త్ కార్డు కలిగిన వారు ఈ కేంద్రానికి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె, కిడ్నీ, కీళ్లు, మోకాళ్ల నొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు నెల నెలా ఉచితంగా టాబ్లెట్లు తీసుకువెళ్తూ ఉంటారు. కానీ గత కొన్ని రోజులుగా టాబ్లెట్లు, సిరప్లు అందుబాటులో లేకపోవడంతో కేవలం 1-2 మందులే ఇస్తూ పంపిస్తున్నారు. వెల్నెస్ సెంటర్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు సిబ్బంది కొరత, మరోవైపు మెడిసిన్లు అందుబాటులో లేకపోవడంతో ఉదయం నుంచి గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి. దీంతో పేషెంట్లు నిరుత్సాహంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యం వందల సంఖ్యలో వచ్చే ఈ వెల్నెస్ సెంటర్ ఫార్మసీలో ఒక్క ఫార్మసిస్ట్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అన్ని మందులు అందుబాటులో లేవు. ఉన్న మందులు పొందేందుకు కూడా గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. టాబ్లెట్లు వచ్చిన తర్వాత అందిస్తామని ఫోన్ చేసి రావాలని సిబ్బంది సూచిస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఇక్కడ మెడిసిన్స్, కొన్ని ముఖ్యమైన మెడిసిన్స్ దొరకట్లేవు. 8 రకాలు రాసుకుని 4 రకాలే ఉన్నాయి. బీపీ టాబ్లెట్లు లేవు, హార్ట్కు సంబంధించినవి లేవు, ఇంకా 4-5 రకాల టాబ్లెట్స్ లేవు సార్. ఇక్కడ పోయిన నెల వచ్చిన పోయిన నెల లేవన్నారు, ఈ నెల లేవన్నారు. కిడ్నీ సంబంధించిన టాబ్లెట్ కూడా లేవు, ఇంపార్టెంట్ సంబంధించినవి. మాకు ఇబ్బంది అవుతున్నది. నా సేటుకు నాకు ఇద్దరికి తీసుకుపోతా మందులు ఈ 2 నెలల నుంచి ఏమి ఇస్తలేరు. ఆటో పైసలు దండగా ఇంటికాడ ఇద్దరమే ఉంటాం, పని చేసుకోవాలి. ఇంత దూరం వచ్చి ఆటో ఎక్కి ఏడికొచ్చి వాళ్ళ ఇంటికి పోవాలి. బీపీ, షుగర్, నొప్పులు, బలాని, కాల్షియం అన్నీ కావాలి. అటు వచ్చి 2000 పోగొట్టుకున్నాం సార్. మళ్ళీ ఇటు ఈ మందులు రావట్లేవు. ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న పేషెంట్లు మందుల కోసం ఇలా తిరగాల్సిన పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటున్నారు. మందుల గురించి అడిగితే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు ఇండెంట్ పెట్టామని వెల్నెస్ సెంటర్ బాధ్యులు చెప్తున్నారు. మరోవైపు సరిగా కుర్చీలు లేకపోవడంతో అనారోగ్యంతో వచ్చిన రోగులు నిల్చుండి వేచి ఉండాల్సిన దుస్థితి ఉంది. ఫ్యాన్లు ఉన్నప్పటికీ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మధ్యలో షుగర్ టాబ్లెట్లు లేవు, బీపీ టాబ్లెట్లు లేవు, ఏ టాబ్లెట్ లేవు. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ కూడా సరిగా వస్తలేవని మాట్లాడుతున్నారు. చెప్తూ ఇక్కడికి వచ్చేసరికల్లా ఏ మందులు కూడా సరైన దొరుకుతలేవు. ఒక నెల దొరుకుతున్నాయి, ఒక నెల దొరుకుతలేవు. మేమేం చేయాలి? మా జీతం నుంచి మాకు వచ్చేదే కొద్దిగా మాకు పింఛని, ఆ పింఛన్లని మేము కొనుక్కోవాలి అంటే మాకు కష్టం అవుతుంది. మెడిసిన్స్ సరఫరాతో పాటు ఫార్మసిస్టుల సంఖ్య పెంచాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై నిర్వాహకులను అడిగితే సరఫరాలో కొంత ఆలస్యం జరిగిందని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్తున్నారు డాక్టర్స్. ఈహెచ్ఎస్ సందర్భంగానే హాస్పిటల్కి వచ్చేసి వెల్నెస్లో ప్రతి నెల మందులు తీసుకుంటున్నాను. అయితే కనీసం 2-3 నెలల నుంచి నాకు రాసినటువంటి ఐటెంలలో కొన్ని మాత్రమే దొరుకుతున్నాయి, మిగతావి బయట తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు కాబట్టి మీరు నెల వారికి కావాల్సినటువంటి మందులన్నీ సప్లై చేసినట్టుంటే మేమంతా బాగుపడతామని ఆశిస్తున్నాం. వైద్య సేవలు అందించాల్సిన వెల్నెస్ సెంటర్లే ప్రజలకు ఇబ్బందులు కలిగించడం బాధాకరం. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జిల్లా ప్రజలు.